హలో ఎవ్రీవన్, నేను మౌనిక అండ్ వెల్కమ్ టు బిఎం గార్డెనర్. ఇవాళ వీడియోలో మనం కంటైనర్స్లో వెల్లుల్లిని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నేను చెప్తాను వెల్లుల్లి పెంచుకోవడం చాలా సింపుల్ అని. సో మనం ట్రై చేద్దాము. సో నేను ఇంతకుముందు పెంచాను. సో బాగానే పెరిగింది అండ్ మీకు చూపిస్తాను. ఒక 2 వీక్స్ బ్యాక్ నేను నాటుకున్న వెల్లుల్లి కూడా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే సాయిల్ మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా వెల్లుల్లి రెబ్బలు. సో ఇప్పుడు ఇవి బల్బ్ లాగా ఉన్నాయి కదా, వీటిని మనం ఒక్కొక్కటి లాగా డివైడ్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్ ఇలా పెట్టుకోకూడదు, కాబట్టి వీటినన్నిటిని మనం ఇప్పుడు అన్నీ డివైడ్ చేసుకుందాము. సో నేను ఈ మాత్రం కంటైనర్ తీసుకున్నాను. సో ట్రబ్స్ తీసుకున్నాను, చిన్నవి 2 తీసుకున్నాను. సో సాయిల్ కూడా నింపేసుకున్నాము. సో ఇది ఓల్డ్ సాయిలే. సో చూడండి, కొంచెం హల్కగా బాగానే ఉంది. సో ఓల్డ్ సాయిల్ ఇది. ఇందులో నేను లైట్గా ఇప్పుడు ఎరువు చల్లుకుంటున్నాను నార్మల్గా. సో అన్నిట్లో కొద్దిగా ఎరువు చల్లుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా సరే నాటే ముందు కొంచెం మట్టిని డ్రైగా ఉంచితేనే బాగుంటుంది. సో మనం ముందే కొంచెం మాయిస్ట్గా చేసుకోకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా క్రిప్సీగా ఉందో. సో ఇలా మనం మట్టిని అయితే ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎరువు యాడ్ చేసుకున్నాం కదా, లైట్గా ఇలా మిక్స్ చేసుకున్నాము. సో మీరైతే ఫుల్గా నింపుకోండి, ఎందుకంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు ఇంకా మట్టి కిందికి వెళ్తుంది కదా. సో మనం ఫుల్గా నింపుకోవాలి. అండ్ దీన్ని కూడా సేమ్ యాడ్ చేసుకున్న ఎరువుని మనం కొద్దిగా ఇలా కింద మీద చేసుకోవడం వల్ల మొత్తం అయితే మిక్స్ అవుతుంది. సో మనం ఎరువు యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మన సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటున్నాం సాయిల్ని. సో బలంగానే ఉంటుంది. దానికి బదులుగా కొంచెం నేను మెన్యూర్ ఇచ్చుకున్నాను. తర్వాత లైట్గా ఇందులో మనం ఇసుక యాడ్ చేద్దాం. సో ఇసుక ఎందుకంటే డ్రైనేజ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవి బల్బ్స్ కదా, సో బల్బ్ కాబట్టి కింద అది బల్బ్ లాగా రావాలి అంటే డ్రైనేజ్ అనేది బాగా జరగాలి. అప్పుడే అది కుళ్ళిపోకుండా మనకి బాగా వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా మనం ఇసుక లైట్గా యాడ్ చేద్దాం. లైట్గా ఇసుక కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం కొద్దిగా ఇసుక యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో సాయిల్ మిక్స్ ఇంతేనండి. మనం మాయిస్ట్గా ఉంచొద్దు బిఫోర్. సో కొంచెం క్రిప్సీగా ఉండాలి. అండ్ కొద్దిగా మెన్యూర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇసుక కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం అండ్ చూడండి, ఇవి వెల్లుల్లి రెబ్బలు. సో ఇవి రూట్స్. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకుందాము. సో ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. సో నాకు 2 ట్రబ్స్కి ఇది సరిపోతుంది. సో మనం ఇవి డివైడ్ చేసుకున్నాం కదా. సో మీరు పొట్టుని రిమూవ్ చేయొద్దు. సో ఇప్పుడు పొట్టు ఉండాలి, వాటితోటే మనం దీన్ని నాటుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైనా సరే నాటుకునే ముందు సో చూస్తున్నారు కదా ఈ టిప్, ఇది పైకి రావాలి. సో ఇక్కడ కింద అంటే మీకు ఇందాక రూట్స్ చూపించా కదా. సో ఈ పార్ట్ అనేది ఇక్కడ నుంచి మనం వీటిని కిందకి మట్టిలో నాటుకోవాలి. ఈ టిప్ వచ్చేసి పైన వస్తుంది. అండ్ మనం వెల్లుల్లి నాటుకోవడానికి ఇది బెస్ట్ అండ్ ఫేవరబుల్ సీజన్ అని చెప్పొచ్చు. సో సెప్టెంబర్ మంత్ నుంచి అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు మనం నాటుకోవచ్చు వెల్లుల్లిని. సో ఇది ఫేవరబుల్ సీజన్ అని చెప్పొచ్చు. అండ్ మనకు మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు వెల్లుల్లి నాటుకోవాలనుకుంటే పాసిబుల్ అయినంత వరకు జస్ట్ మీరు దేశీ వెల్లుల్లి ఉంటాయి కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో అది చాలా బాగా పెరగడానికి, అలాగే మంచి బల్బ్ మంచి సైజులో రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది మనకి 3-4 మంత్స్లో మనకి హార్వెస్ట్ స్టేజ్కి అయితే వస్తుంది. అండ్ ఇది హార్వెస్ట్కి వచ్చినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే, సో మనం డైలీ ఇవి పెరుగుతూ ఉంటాయి కదా. సో పెరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం బల్బ్ బాగా ఫామ్ అయిన తర్వాత మనం వాటరింగ్ చేసినా చేయకున్నా ఆటోమేటికల్లీ ఆ పైన లీవ్స్ అనేవి అవి డ్రై అయిపోతూ ఉంటాయి.
సో మనం బాగా డ్రై అయిపోయిన తర్వాతనే మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవాలి. సో హార్వెస్ట్ చేసుకునే ముందు మన అది అంటే సాయిల్ డ్రైగా ఉంటుంది కదా, సో డ్రైగా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోకూడదు. కొంచెం లైట్గా తడపండి. సో లైట్గా తడిచిన తర్వాత కొంచెం మనం వాటరింగ్ చేసిన వెంటనే దాన్ని హార్వెస్ట్ చేసుకోకూడదు. సో ఇప్పుడు వాటరింగ్ చేసుకుంటే ఒక 1 అవర్కి 1.5 అవర్కి తర్వాత కొంచెం లైట్గా డ్రై అవుతుంది సాయిల్ అనేది. సో అప్పుడు ఏంటంటే మనకు పైకి లాగడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనం కింద ఇలా దొర్లి పెట్టినా మనం మొత్తం తీసుకోవచ్చు అందులో. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే మీరు అలా ట్రై చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే నాటుకుందాము. చూడండి మట్టి ఎలా ఉందో. సో నాటుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఇందులో కొంచెం బెటర్గా ఉన్నవి మంచి వాటిని సెలెక్ట్ చేసుకుందాం మనం. సో ఇలా హెల్దీ వెల్లుల్లి రెప్పల్ని మనం సెలెక్ట్ చేసుకొని నాటుకోవాలి. అండ్ ఇవి చిన్నవి అయినా పర్లేదు, అవి కూడా నాటుకోవచ్చు. సో చూడండి ఇలా ఇవి ఈ టిప్ పైన రావాలి. సో ఎప్పుడైనా సరే ఇవి బల్బ్ లాగా ఫామ్ అవుతాయి కాబట్టి మనం ఈ మాత్రం డిస్టెన్స్ ఇవ్వాలి. సో అప్పుడే అవి హెల్తీగా అంటే బల్బ్ మంచిగా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసాను. ఎందుకంటే మేబీ జర్మినేషన్ జరగదని నేను అనుకుంటున్నాను. సో ఇలా పొట్టుతో మనం నాటుకుంటేనే బెస్ట్. సో ఇలా మొత్తం కొంచెం డిస్టెన్స్ మాత్రం కంపల్సరీ పాటించాలి మనం. సో డిస్టెన్స్ తోటి మనం నాటుకుంటేనే అవి బల్బ్ అనేది బాగా ఫామ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎంత డిస్టెన్స్లో నాటుకుంటున్నాను. దాన్ని బట్టి ఇలా రెండు మనం వేసుకోవద్దు, అన్నీ సింగిల్, ఇలా అన్ని రెప్పలు సింగిల్గా నాటుకోవాలి. ఇలా సో ఇందులో కూడా నాటుకుంటున్నాను. సో డిస్టెన్స్ తోటి మీరు నాటుకోండి. సో మనం నాటుకున్నాం కదా, తర్వాత ఒక లేయర్ పైనుంచి సాయిల్ తోటి కవర్ చేసేయండి. లేకపోతే మీరు కొంచెం డెప్త్గా పెట్టినా ఓకే, నో ప్రాబ్లం, అలా అయినా ఓకే. అండ్ దీనికి కంపల్సరీ ఎండ కనీసానికి 5 to 6 అవర్స్ తగలాలి. సో ఎండ ఉండే ప్రదేశంలో మీరు టబ్స్ని అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే మనం ఎప్పుడైతే సాయిల్ అనేది కంప్లీట్గా డ్రై అవుతుందో, కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం వాటరింగ్ చేసుకోవాలి. సో అంటే మనం మరీ ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల బల్బ్ అనేది బాగా ఫామ్ అవ్వవు. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంపల్సరీ చాలా బాగా చేసుకోవాలి మనం. ఎందుకంటే వాటర్ స్టక్ అయితే మనకు గ్రోత్ అనేది ఉండదు. సో మొక్క ఆటోమేటికల్లీ పైన వస్తుంది, అంటే లీవ్స్ వస్తాయి కానీ చనిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇంతకుముందు నాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. సో డ్రైనేజ్ హోల్స్ అనేవి నేను చిన్నవి సో వాటర్ అనేది బయటికి వచ్చేయాలి. సో అలా మీరు చూసుకోండి, అప్పుడు మాత్రమే బల్బ్ అనేది బాగా మంచిగా వస్తుంది. సో ఎండ అనేది తగలాలి. అండ్ మీరు ఎటువంటి ఫెర్టిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మంచి ఎనర్జీ సాయిల్ ఇస్తే సరిపోతుంది. ఫెర్టైల్ సాయిల్ ఇచ్చేయండి. ఎప్పుడైతే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటామో, అంటే ఇది ఎప్పుడైతే మనం నాటుకుంటామో సాయిల్ అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ టైంలోనే మనం ఆ సాయిల్ కొంచెం ఫెర్టైల్ సాయిల్, తర్వాత దానిలో మీకు కావాల్సిన మట్టికి ఎనర్జీ ఎలా అయితే ఇవ్వాలో మీకున్న మెటీరియల్స్ అన్నీ, కంపోస్ట్, వర్మి కంపోస్ట్, హోమ్మేడ్ కంపోస్ట్, సో అవన్నీ ఇచ్చి కొంచెం మట్టిని ఫెర్టైల్ చేసుకోండి. సో అది ఎనఫ్ సరిపోతుంది. అండ్ వాటరింగ్ మాత్రం డ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకోవాలి. సో 3 monthsలోనే మనకు క్రాప్ అనేది వచ్చేస్తుంది. సో మీరు నాటుకునే ముందు సో దేశీ ఉంటుంది కదా, దేశీ వెల్లుల్లిని చూస్ చేసుకోండి. తర్వాత రెబ్బలు కూడా మీరు చాలా అంటే గట్టిగా లావు ఉన్నాయి కాకుండా కొంచెం మరి అంటే మీడియం సైజులో ఉంటుంది కదా, మరి పెద్దవి ఉన్నప్పుడు కూడా అవి సమ్టైమ్స్ జర్మినేషన్ జరగకపోవచ్చు. సో మీడియం ఉంటుంది కదా, అలాంటి వాటిని మనం చూస్ చేసుకోవాలి. అండ్ నేను 2 weeks ముందు నేను నాటుకున్నాను చెప్పాను కదా, సో అది ఒకసారి చూడండి.
చూపిస్తాను. ఇందులో చూడండి ఒకసారి ఎంత, ఇది జస్ట్ నేను 2 వీక్స్ పెట్టి 2 వీక్స్ అవుతుంది. ఎంత మంచి గ్రోత్ ఉందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పెరుగుతుందో లేదో అనేసి అనుకున్నాను. అండ్ నేను నాటుకున్న ఆల్మోస్ట్ అన్ని వెల్లుల్లి జర్మినేట్ అయ్యాయి. సో చూడండి 2 వీక్స్లోనే చాలా మంచి గ్రోత్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ప్లస్ ఏంటంటే మట్టితో పాటు నేను ఇసుక కంటెంట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇసుక ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో దానివల్ల కావచ్చు మేబీ నాకు మంచి గ్రోత్ అయితే వచ్చింది. సో చూడండి ఈ మాత్రం సైజ్ అయితే మనకు వచ్చేసింది. కొంచెం డ్రై అంటే సరిగా రాలేదు. సో ఇలాంటివి మనం రిమూవ్ చేసుకోవాలి. ఆర్ కొంచెం మనం వాటికి డ్రై అయిపోయిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సో మీకు ఒకటి నేను తీసి చూపిస్తాను. సో చూడండి రూట్స్ కూడా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. సో ఇది తెగిపోయింది. సో రూట్స్ కూడా బాగా ఫామ్ అయ్యాయి. సో చూడండి మొక్క అయితే ఇలా బాగా పెరుగుతుంది. ఇంకా దాని గ్రోత్ మంత్లీ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం కూడా వాటికి వాటరింగ్ అండ్ కంపోస్ట్ ఇచ్చుకోండి. సో ఇంకా చాలా హెల్ప్ అవుతుంది, చాలా బాగా పెరుగుతుంది. సో ఇవి చూసారు కదా, ఇవి జస్ట్ 2 వీక్స్ ఏజ్ ఉన్న. సో మీరు చూసారు కదా, ఇప్పుడు నేను వీటి మీద కొంచెం ఇసుక మళ్ళీ చల్లుకుంటున్నాను. ఏంటంటే పైన అవి గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా రావడం కోసం అనేసి ఇలా ఒకసారి మనం పైనుంచి లైట్గా సాయిల్, నెక్స్ట్ మనం ఇసుక చల్లుకుందాము. సో మనకి చాలా ఈజీగా పెరుగుతుందండి ఇది. కానీ మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది లాంగ్ టైం కదా. సో టైం తీసుకుంటుంది. 3 months 3.5 months అయితే పడుతుంది మనకు కంప్లీట్ క్రాప్ రావడానికి. సో అంతవరకు మనం పేషెన్స్ తోటి వెయిట్ చేసి చూడాలి. సో నేను ఈసారి మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మనకి ఎంత బాగా బల్బ్ అనేవి ఫామ్ అయ్యాయో లేదో, అండ్ వాటికి ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనం నాటుకునే విధానం అది. ఆర్ఎల్స్ మీరు ఇంకొక పద్ధతిలో కూడా నాటుకోవచ్చు. సో సమ్టైమ్స్ ఏంటంటే కొంతమందికి జర్మినేషన్ జరగదనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలా రాకుండా ఏం చేయాలి అంటే, మీరు నాటుకునే డే ముందు అంటే రూట్స్ అనేవి కింద బాగా ఫామ్ అవుతాయి. అండ్ పైన కూడా జస్ట్ లీవ్స్ చిన్నగా గ్రీన్ లాగా వస్తాయి. సో అలా మనం వాటర్లో నానబెట్టుకున్న బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే అవి రెబ్బల్లాగా బాగా సపరేట్ అవుతాయి. సో అలా అయినా మనం నాటుకోవచ్చు. సో అలా ఏంటంటే నాటుకోవడం వల్ల మనకి జర్మినేషన్ అయితే ఫాస్ట్ వస్తుంది. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్ వెల్లుల్లిని ఇలా నాటుకోవడం వల్ల కూడా మనకు మంచి జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో వాటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీరు కొంచెం కంపోస్ట్ కూడా ఇవ్వండి, ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సాధ్యమైనంత వరకు సన్లైట్లో పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.